నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయి. మొదటి సమావేశంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షం నుండి మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ నిర్మాణాత్మక సూచనలు చేయాలంటే గవర్నర్ ప్రసంగం కూడా అంతే నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలాగో 3 నెలల్లో అట్టర్ఫ్లాప్ అవుతుందని చమత్కారంగా మాట్లాడారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వలసలు, ఆకలి చావులు, ఎన్కౌంటర్లు తప్ప ఇంకేం లేవని విమర్శించారు. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్తా, అవి కూడా చెప్తా. పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. ఆనాడు ఇదే కదా అధ్యక్ష. మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు.